మార్నింగ్ అంటే అబ్బా వీడి వెరీ గుడ్ అనుకున్నా, కానీ గుడ్డులాగా ఏది నేల మధ్యలోకి ఆక్రమించి కట్టాడు చూసావా గుడ్డు, కోడిగుడ్డు. ఆ కోడిగుడ్డు గురించి ముందు ఎవరిని మనం పరిగెత్తుకుంటూ వచ్చాడుగా. ఒక్కసారి టీటీడీ దానిలో వచ్చినందుకు, అది తెలుగుదేశం సోషల్ మీడియాలో వచ్చిందని 1000 మందిని వేసుకుని చంద్రబాబు గారు ఇంటి మీదకి వచ్చాడు. అప్పుడు అధికారం ఉందనే. మరి ఇప్పుడు చెప్పు ఆ కోడిగుడ్డు గురించి. నీకు సిబిఐ నోటీసులు ఇచ్చింది, ఇంకా ఆడే ఉండవు కదా నువ్వు. ఖాళీ చేసి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయి, అప్పుడు గుడ్ మార్నింగ్ అను. నీకు ఒక విలువ అంటది. కాదు గవర్నమెంట్ లో ఉంది ఎవరు? అన్నా గవర్నమెంట్ లో ఉంది ఎవరు? ఇప్పుడు ఉంది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు కేంద్రంలో ఎవరున్నారు? కేంద్రంలో బీజేపీ ఉందన్న. అక్కడ కూటమే కదా. ఏం పగలు తీస్తున్నారు? ఏం పగలు తీయాలన్నా? నీకేం పగలు తీయాలి చెప్పు. అరెస్ట్ చేసి జైల్లో ఏమన్నా? ఎవరిని? కనీసం జగన్ గేట్ అన్న దాటారు మీరు? ఎవరిని? ఇప్పుడు ఎందుకు జగన్ గారిని ఎందుకు సాటాలి? జగన్ గారిని ఎందుకు సాటాలి? జగన్ గారు ఏం తప్పు చేశారు? జగన్ గారు ఏం తప్పు చేశారా? 11 సీట్లు వచ్చినాయి అంటారు. ఎవరిని? అవును 11 సీట్లు వచ్చి జనం ఇచ్చారు 11 సీట్లు. దానిలో ఆయన తప్పు చేశారు. నేను ఎంత నీకు అర్థం అవుతుందా? జగన్ గారు తప్పు చేశారని కాదు, జగన్ గారి కింద ఉండాల్సిన ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు చేశారు. ఎవరు రాలేదు? రోజా, కొడాల నాని, వీళ్ళందరూ టీడీపీ వాళ్ళే కదా. మరి వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. అందుకే సీట్లు రాలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ముంచారని మాట్లాడుతున్నా. వెళ్ళా నేను. ఏం చేశారు? హాస్పిటల్ గానీ మెడికల్ కాలేజ్. గుడివాడ నుంచి విజయవాడ వెళ్ళావు ఎప్పుడైనా? ఎందుకెళ్ళా? రోడ్డు ఎంత పరమ చండాలంగా ఉండేది. ఇప్పుడు ఎట్టా ఉంది? ఇప్పుడు ఎట్టా ఉంది? ఇప్పుడు ఎట్టా ఉంది రోడ్డు? సరే వైసీపీ హయాంలో రోడ్డు ఒప్పుకుంటా. మరి అదే చాలు, అది చాలు. మరి మెడికల్ కాలేజ్, పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్ ఇవన్నీ ఎందుకు ఆపేశారు? ఇవన్నీ ఎందుకు ఆపేశారు? మెడికల్ కాలేజీలు ఎందుకు పూర్తి చేయలేకపోతే 14 కాలేజీలు పూర్తి చేయలేకపోయారు మీ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసి కట్టించాడు కదా. కట్టలేదుగా, 5 కట్టాడుగా. ముందే 14 కాలేజీలు కట్టాను అన్నాడు, తర్వాత 5 కదా. ఇప్పుడు 5 ఓపెన్ చేస్తే 5 అంట. ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, లేకపోతే ఇచ్చాపురంలో గానీ, విశాఖపట్నం మొత్తం గానీ 7 కంప్లీట్ చేసి ఇచ్చాడు. ఇంకో 3 అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. నీకు ఎన్టీఆర్ స్టాచ్యూ 1700 కోట్లు 1800 కోట్లు పెట్టుకోవడానికి డబ్బులు ఉన్నాయి, కానీ 300 కోట్లు మెడికల్ కాలేజ్ పెట్టాలి. నీ జీవితానికి ఒక మెడికల్ కాలేజ్ కట్టావు ఒకటి చెప్పు. నువ్వు ఎవరు? చంద్రబాబు నాయుడు. ఎవరు? ఎందుకు ఒక్క మెడికల్ కాలేజ్ చెప్పు, చూపి యాడ్ కట్టాడు చూపి. నేను ప్లేస్ చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి కట్టి ప్లేస్ చెప్పాను, చంద్రబాబు నాయుడు కట్టి ఒక ప్లేస్ చూపి. ప్లేస్ చూపి. హైదరాబాద్ కట్టాడు, యాడ్ కట్టాడు చూపి. ప్లేస్ హైదరాబాద్ అని చూపి. పలానా ఏరియాలో కట్టాడని చెప్పు. ఎందుకు కట్టాడని చూపి. కట్టాడని చూపి. పేరు చెప్తా నీకు గుర్తుకొచ్చే పథకం పేరు చెప్పు. ఎవరు? చంద్రబాబు నాయుడు పేరు. డ్వాక్రా పథకం. ఇంకా అదే అదంత పెద్ద డ్వాక్రా. ఇంకా ఎన్ని ఓటీలు కట్టుకున్నా డ్వాక్రా అంట. అది కూడా తెలియదు ఎంత ముందు. రూపాయి కూడా లేదు కదా. రూపాయి లేదా? నువ్వు 1900 చెప్పేది 1995 నుంచి 2004 వరకు నీకు ముఖ్యమంత్రి. ఆరోగ్యశ్రీ లేదు, 108 లేదు, నీకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. నీ అమ్మ ఆరోగ్యశ్రీ లేకుండా 108 లేకుండా నీకు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసావు. రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ 108 పెట్టాడు 9 ఏళ్ళు. మళ్ళీ అదే సేమ్ టైం 2004లో చంద్రబాబు నాయుడు వస్తే ఎంత భయంకరంగా ఉండేదో ఊహించుకోండి. ఫీజు రియంబర్స్మెంట్ లేదు అప్పటి వరకు. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత నీకు 80-90 మెడికల్ కాలేజీలు, ఇది నీకు బీటెక్ కాలేజీలు వచ్చినాయి. అందరు గ్రాడ్యుయేట్లు అయ్యారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మెట్రో రైలు ఇవన్నీ తీసుకొచ్చింది. సైబర్ టవర్స్ పునాదేసింది ఎవరు? నేత్రుమల్లి జనార్దన్ రెడ్డి కొట్ట. నీకు కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు కూర్చోబెట్టి చెప్పారు. ఐటీ రివాల్యుయేషన్ బెంగళూరు చంద్రబాబు నాయుడు కట్టాడా? పూణే చంద్రబాబు నాయుడు కట్టాడా? లేదా నోయిడా చంద్రబాబు నాయుడు కట్టాడా? లేకపోతే నీకు చెన్నై చంద్రబాబు నాయుడు కట్టాడా? ఇంకా ఐటీ అంటే ఇదే. నిన్న రింగ్ పెట్టుకొని చూపిస్తున్నాడు. ఏ రింగ్ అది? ఆరోగ్యం. రింగ్ ఏదో నువ్వు కనిపెట్టినట్టు చదువుతాయి. నాకు అర్థం కాదు. ఫోన్ చూపించి ఫ్లాష్ లైట్స్ వేసి అది మనం చూపించారు అంటే నువ్వు కనిపెట్టావు ఫోన్ నువ్వు తీసుకొచ్చావా? మరేంది? ఏముందన్నా? అందుకే 11 సీట్లు వచ్చింది. నేను అంటుంది అది కూడా అదేగా. ఇప్పుడు అన్ని చేశారు కాబట్టి 11 సీట్లు వచ్చినాయి. అన్ని చేశాడు కాదు. చంద్రబాబు నాయుడు పేరు కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ ఏందా? నీ దగ్గరికి సమాధానం లేదు. మెడికల్ కాలేజ్ యాడ్ కట్టాడు, సమాధానం లేదు. ఒక పోర్టు కట్టాడు, చూపాడు, సమాధానం లేదు. ఏమంటే నీకు 11 వచ్చింది. వచ్చిన 11 ఒప్పుకుంటారా? హైదరాబాద్ అంటే హైదరాబాద్ అంటే చంద్రబాబు అంటారు. అర్థమైంది? మరి అది చాలయ్యా, నీకు అది చాలు. మీ జగన్ అంటే ఏమంటారు చెప్పు. మీ జగన్ అంటే ఏమంటారు చెప్పు. ఏదది ఒక్కళ్ళక పిల్లలు ఒక్కళ్ళు చదువుకుంటే సరిపోయిందా? పిల్లలు 4-5 ఉంటే ఒక్కళ్ళు చదువుకుంటే చాలా. అందరికి ఇవ్వలేదు కదా. అందరికి ఇవ్వలేదనే కదా నా బాధ. అందుకే 11 సీట్లు ఇచ్చింది. అందరికి ఇచ్చినట్టయితే ఎందుకు ఇచ్చేవాళ్ళు? 3 సార్లు చెప్పేది నువ్వు 3 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యాడు. 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా నీకు ఒక అమ్మ ఉందని, అమ్మకు ఓడుందని నీకు ఎప్పుడు గుర్తురాల. జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత నీకు అమ్మ ఒడి ఇవ్వడం గుర్తొచ్చింది. ఒక అమ్మ ఉందని, అంత అమ్మ ఓడిందని వాళ్ళ పిల్లలకు డబ్బులు ఇవ్వాలి. నీకు ఎందుకు గుర్తురాలా?
జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత నేను ఇద్దరికి ఇస్తానని చెప్పావు. అంతకుముందు ఏం చెప్పావు? రాష్ట్రం అమ్మఒడి ఇస్తుంటే శ్రీలంక అవుతుంది, పాకిస్తాన్ అవుతుంది, దాని అమ్మ మొగుడు అవుతుంది అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పి మళ్ళీ నేను దానికంటే ఎక్కువ ఇస్తా అని చెప్పి అధికారంలోకి వస్తే ఏమనాలయా? ఇచ్చాడుగయ్యా. దానికే శ్రీలంక అయితే ఇప్పుడు ఏమవుతుంది చెప్పు మరి? ఇచ్చాడుగా మరి, అందుకే దానికే ఓట్లేస్తున్నారుగా. దానికే శ్రీలంక అయితే ఓట్లేస్తున్నారుగా మీ వాళ్ళు. దానికే లేకపోతే శ్రీలంక. ఏట్లేదులేగా. అందుకే 151 ఇచ్చారు. చెప్పేది అందుకే 151 ఇచ్చారని నేను అంటున్నా. చెప్పు చెప్పేది నువ్వు. చెప్పు. నువ్వు జనాలు ఓట్లు వేసారని నువ్వు అంటున్నావు. ఆ, 50 లక్షల ఓట్లు ఎక్స్ట్రా వచ్చినా నేను అంటున్నా. ఆ. దానికి సమాధానం చెప్పను ఎలక్షన్ కమిషన్ గానీ బీజేపీ ప్రభుత్వాన్ని కానీ ఇంకోటి ఎవడైనా అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు మరి? కౌన్సిల్ సమాధానం చెబుతున్నారు. కౌన్సిల్ చెప్పిన దానికి దిక్కులేదు. ఓకేనా? ఎప్పుడైనా అసెంబ్లీకి కౌన్సిల్ లోకి వెళ్తున్నారు కదా. ఇప్పుడు మెజారిటీ ఉన్న దగ్గర మాట్లాడుతున్నారు, మెజారిటీ ఉన్న దగ్గర మైక్ ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు. మెజారిటీ లేని దగ్గర ఏం చేస్తాం? అర్థమవుతుందా మీకు? ఢిల్లీలో క్రేజీ వాళ్ళు ముష్టి 3 సీట్లు వచ్చినాయి అక్కడ బీజేపీకి. సో నీకు అపోనెంట్ స్టేటస్ ఇచ్చి మగాడిలా కూర్చోబెట్టాడు ఎవరో క్రేజీ వాళ్ళు. మీకు ముగ్గురు ఉండి ఒకటికి 11 సీట్లు వచ్చిన వాడికి మీకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వలేకపోతున్నాడు. కానీ అసెంబ్లీలో నీకు కౌన్సిల్లో మాట్లాడుతున్నారు అదే సబ్జెక్టు, అదే ఇది నీకు ఏపీ కౌన్సిల్లో మాట్లాడుతున్నారు. దాని దగ్గర సమాధానం ఉందా మీకు? ఉందా? సమస్య చెప్పేది నేను. ఇప్పుడు ఆ. ప్రజలు అసెంబ్లీకి అవునండి చెప్తున్నా కదా. ఇప్పుడు ఒకటే కాదు గెలిపించుకొని ప్రజలు అసెంబ్లీకి పంపించారు. వెళ్ళారు. వెళ్ళాడు. మొన్న వెళ్ళాడు కదా. ఏం మాట్లాడారు? మొన్న వెళ్ళినప్పుడు ఏమన్నారు మీరు? 11 గంటలకు వచ్చారు. ఏం మాట్లాడారు కాదు. ఏపీ మెజారిటీ ఉన్న దగ్గర మాట్లాడుతున్నారు. వాళ్ళకి మెజారిటీ లేదు అక్కడ. వెళ్ళినప్పుడు అవును ఎన్ని ఫీజు రీంబర్స్మెంట్ బకాయిల గురించి ఇచ్చాడు, మెడికల్ కాలేజీల గురించి ఇచ్చాడు. రాష్ట్రంలో ప్రెస్ మీట్ పెట్టి క్వశ్చన్లు పత్రాలు అడగచ్చు కదా అని అంటున్నారు. ఏపీ కౌన్సిల్ అడుగుతున్నారు కదా. అసెంబ్లీలో అడగలేడా? అసెంబ్లీలో అదే ప్రశ్న పత్రాలు అడగాలిగా. అదే అసెంబ్లీలో అడిగింది. అసెంబ్లీకి ఎందుకు రాలేదుగా? కౌన్సిల్ అడుగుతారు కదా. మీ వాడు అడగాలిగా. అధ్యక్షుడు ఎవడు? అధ్యక్షుడు ఎవడు? చెప్పారా? దాని గురించి కేసు నడుస్తున్నాయా? దాని గురించి దాని గురించి కేసు నడిచిద్దా? ఇప్పుడు ఆయన అన్ని మంచి పనులు చేసినప్పుడు జగన్ ఆ. అసెంబ్లీలో కూర్చొని నేను ఇంత కాదు చెప్పేది. నేను అదే చెప్తుంది. మీరు వీళ్ళని ఎందుకు అడగట్లేదు? ఇప్పుడు మీరు ఎవరి గురించి అడగాల? ఎవరి పక్షం నుంచి అడగాల? చెప్పేది మేడం మీరు ఏం అడగాల? అప్పో గెలిచినోడిని అయ్యా నువ్వు ఇది చేయట్లేదు అని చెప్పి అడగాల. ఎంతసేపటికి ఆవిడ సమాధానం చెబుతున్నా కదా. ఇటు పెట్టుకో. ఓడిపోయి 2 సంవత్సరాలు అయిపోయినా ఇంకా జగన్ నువ్వు చంద్రబాబు నాయుడు అడగండి అదే క్వశ్చన్. ఆయన అడుగుతున్నాడు కదా. మీకు ఎందుకు అంత భయం ఎందుకు అని అడుగుతున్నాను. అయ్యో రామా, వచ్చాడు 2-3 సార్లు అసెంబ్లీకి వచ్చాడు. కౌన్సిల్ అంత భయం ఉన్న వాళ్ళకి కౌన్సిల్ ఎందుకు మాట్లాడతారు? మీకు అసెంబ్లీ కాదు కౌన్సిల్ ఎందుకు మాట్లాడుతున్నారు అంటున్నారు. కౌన్సిల్ ఎందుకు మాట్లాడుతున్నారు? మెజారిటీ ఉన్న దగ్గర మాట్లాడుతున్నారు. నీకంత భయం ఎందుకు? క్రేజీ వాళ్ళు ఇచ్చాడు. నువ్వు ఇవ్వలేవా? 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 40 సంవత్సరాలు నేను పగలు తీసా, 40 సంవత్సరాలు నేను ఇచ్చేసా అంటున్నావు కదా. నువ్వు ఇవ్వలేవా? నేను ఇంకో క్వశ్చన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఏ రూల్ బుక్ లో ఉందో చూపిండి. 10% సీట్స్ ఆర్ మ్యాండేటరీ అని ఏ రూల్ బుక్ లో ఉంది? ఏ కాన్స్టిట్యూషన్ లో ఉంది? ఏ రూల్ బుక్ లో ఉంది? ఏ కాన్స్టిట్యూషన్ లో ఉంది? ఏ రూల్ బుక్ లో ఉంది? ఏ కాన్స్టిట్యూషన్ లో ఉందో అడుగుతారు. ఏ రూల్ బుక్ లో ఉంది? ఏ కాన్స్టిట్యూషన్ లో ఉంది? దీనికి ఫస్ట్ సమాధానం చెప్పండి. దీనికి ఫస్ట్ సమాధానం చెప్తే దాన్ని చెప్తాను. దీనికి సమాధానం చెప్పండి. ఏ రూల్ బుక్ లో ఉంది? ఏ కాన్స్టిట్యూషన్ లో ఉంది? 10% లేదు. చెప్పారండి. క్వశ్చన్స్ అసెంబ్లీ కౌన్సిల్ అన్నట్టుగా కనపడవా మీకు? కౌన్సిల్ లో అన్నట్టుగా కనపడవా? ఇప్పుడు జగన్ గారు ఎందులో ఉంది కరెక్ట్ పాయింట్. అంటే మీకు వచ్చిన జగన్ గారు ఎందుకు రాలేదు? కోర్టులో వేసారు, కేసు వేసారు. కోర్టులో కేసు వేసారు, నడుస్తున్నాయి అన్ని. కోర్టులో కేసు వేసారు గారు మీ దగ్గర నుంచి 5 సీట్లు లాగేస్తే అన్నాడు. ఇక్కడ గొడవ వద్దే కూల్గా మాట్లాడు. ఉండండి. జగన్ గారు మీ దగ్గర నుంచి 5 సీట్లు లాగేస్తే 23లో నుంచి మీరు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారు. మరి 11 మంది ఉన్న జగన్ గారు ఎలా ప్రతిపక్ష హోదా అడిగారు? ఇది ఆలోచన నేను ఫుల్ వీడియో చూసావా?
ఫుల్ వీడియో చూసావా? నేను ఆయన నువ్వు కంటిన్యూషన్ చెప్పు bro. నేను చెప్పేది నువ్వు, నేను చెప్పేది నువ్వు. నేను చెప్పేది నువ్వు. నేను పూర్తిగా నేను కంటిన్యూ చేస్తాను. దాని పూర్తిగా నేను వచ్చాను. నేను చెప్పేది నువ్వు అన్నాడు అది అని మా ఎమ్మెల్యేలు అంటున్నారు. నేను అంటున్నా ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు 5 మందిని రాజీనామా చేపియాలన్నా నేను వాళ్ళని లాక్కోవాలన్నా నేను వాళ్ళని రాజీనామా చేయించి తీసుకుంటాను అధ్యక్ష అని చెప్పాడు. అంతే. 625 కోట్లు ప్యాలెస్ కట్టారు. ఎవరు ఏది 620 కోట్లు అని చెప్పిన వాళ్ళు చూపి డాక్యుమెంట్ ది బయట ఇది 625 కోట్లు అని చెప్పి ఏ ప్యాలెస్ అది? ఏం ప్యాలెస్ అది? 325 కోట్లు లెక్క తీసుకోండి. 325 కోట్లు 325 కోట్లు అది ఎన్డీటీవీ రిపోర్ట్ కాదు స్టేషన్ కాదు. ఒక దానికి సంబంధించిన రిపోర్ట్ ఉంటే బయట తీసుడు. 300 అసెంబ్లీ రికార్డ్స్ అసెంబ్లీ రికార్డ్స్ పేదవాళ్ళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అడిగారా? గీతం యూనివర్సిటీ ఆక్యుపై చేస్తుంది అడిగారా? అదే వైజాగ్ ఆక్యుపై చేసింది జీవీఎంసీ. ఒక నిమిషం ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. జీవీఎంసీ తీర్మానం చేసి పంపించింది ఆ ల్యాండ్ కేవలం గవర్నమెంట్ కి మాత్రం చెందుతుందని. అయినా కానీ చదువును చేసి కంచేస్తున్నాడంటే ఏమనాలి? అలాంటప్పుడు ఏమనాలి అంటున్నా? అదే అంటున్నా కదా. ఇప్పుడు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి సిస్టర్ ఉన్నారు కదా, హాస్పిటల్ కడతా అని చెప్పి క్రిస్టియన్ చర్చ్ ఏమున్నది అది ఎలా కడతారు? ఎక్కడ అక్కడ క్రిస్టియన్ చర్చ్ కడతాను హాస్పిటల్ కడతామని చెప్పి గవర్నమెంట్ జాగా చర్చ్ కట్టారు. దాని పేరు ఏం చెప్తారు? చర్చ్ కట్టారు. ఆ విషయం అందరికీ తెలిసింది. ఏ ప్లేస్ లో గవర్నమెంట్ ప్లేస్ హాస్పిటల్ కడతామన్నారు. అందరికి ఏం కావాలంటే జగన్ కి 11 సీట్లు, ఇంకా వచ్చేసరికి జగన్ వచ్చేసరికి అసెంబ్లీకి రావట్లేదు. ఇది తప్ప మీకు ఏది అవసరం లేదు. అంతే కదా. ఒక నిమిషం చంద్రబాబు నాయుడు గారు సామాన్యుడే మాట్లాడుతుంది. ఒక నిమిషం చెప్పారు. అమలు అవుతున్నాయా? ఏమైంది అసెంబ్లీకి వచ్చి ఎందుకు అడగట్లేదు? అమలు అవుతున్నాయి. ఏమైంది? ఏది అమలు కావట్లా? మరి అడగాలి. సూపర్ 6 అమలు అవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అసెంబ్లీకి రాకుండా బయట వచ్చి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు బ్రో నీకు చెప్పింది అదే. ముస్లిం 3 సీట్లు వచ్చిన చోట నీకు ప్రతిపక్ష లీడర్ స్టేటస్ ఇచ్చారు. అధికార పక్షమే ఇట్లేదన్నా. నీకు అర్థం అవుతుందా? దానికి ఎందుకు రావాలి కదా. వస్తాడు, కూర్చుంటాడు, ఏం ఉపయోగం? మైకి ఎట్లా అని చెప్పి అసెంబ్లీ రానంటున్నారు. సీఎం పదవులు అని చెప్పి రాజకీయ వదిలేస్తారు. మరి అట్లెట్లా మరి దీనికే చెప్పాలి కదా. అసెంబ్లీలో మైకినందుకే అసెంబ్లీలో ఇవ్వట్లేదు అని చెప్పేసి అతను ఏదైతే ప్లేస్ లో ఉన్నాడో అక్కడ నుంచి ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నాడు. ఒకటి ఇప్పుడు జరిగింది ఏంది? వాళ్ళు చెప్పారు కదా బడ్జెట్ సమావేశాలు జరిగింది. మనకి బడ్జెట్ సమావేశాలు ఇవన్నీ వద్దు మేడం. మీరు కాదు మైకులు పట్టుకున్న అందరూ కట్టర్ టీడీపీ జనసేన ఏదో అంటే సినిమా లేదు ఇక్కడ లేదు బ్రో. మీరు ఇదే క్వశ్చన్ చంద్రబాబు నాయుడు అడగండి. లేదు బ్రో నేను చెప్పింది ఫస్ట్ నేను చెప్పింది ఇగో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎంత ఇదిగా ఎంత ఆరాటో ఎంత ఎక్సైటింగ్ జగన్మోహన్ రెడ్డి అడగట్లేదు. చంద్రబాబు నాయుడు ఇవ్వ ఎందుకు ఇవ్వట్లేకపోతావు? ఎందుకు భయపడుతున్నావు అడగండి. చంద్రబాబు నాయుడు ఎందుకు భయపడుతున్నావు అడుగు. నువ్వు అడుగు. చంద్రబాబు నాయుడు స్పెషల్ స్టేటస్ ఇవ్వని చెప్పు. చంద్రబాబు నాయుడు బొంగళ మైక్ ఎవరికి కావాలి? ఒక నిమిషం మీరు చెప్పినట్టు అపోజిషన్ అంటే ప్రజలు నీకు అపోజిషన్ కౌన్సిల్ లో మాట్లాడుతున్నాడు. మెజారిటీ ఉంది, టైం ఉంది, మాట్లాడుతున్నాడు. నీ 100 సార్లు చెప్పా. ఇప్పుడు మెజారిటీ ఉన్న చోట మాట్లాడుతున్నాడు. నీకు ఎక్కడ లేకపోతే నువ్వు అడుగు. ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. మిర్చి రైతు చెప్పేది నాయా పోయిన సంవత్సరం మిర్చి రైతులకు రేట్లు లేవు. జగన్మోహన్ రెడ్డి హయాంలో కింటాకి 23,000, 24,000, 26,000 కూడా ఇచ్చారు. వీళ్ళు ఇచ్చింది అంతా తెలుసా? 7,000, 8,000. దాని గురించి జగన్మోహన్ రెడ్డి మిర్చి యాడ్కి వస్తే అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కి లెటర్ రాసి ఎంత తెచ్చారు తెలుసా? మహానుభావులు 11,000 తెచ్చి ప్రకటనలు పలుకుతున్నారు. ఒక పక్క నీకు 26,000 పోయినసారి ఇచ్చాడయా అంటే నీకు 11,000 తెచ్చి చప్పట్లు కొడుతున్నారు. దాని గురించి అన్ని అదొకటే కాదు. ధాన్యం రైతులు కానీ పొగాకు రైతులు కానీ ఎక్కడ జరిగినా కానీ వెళ్తాడు.
ఇంకా స్టార్ట్ చేస్తాడు అడిగిన అన్ని కూడా. సో అక్కడికి వచ్చి జగన్ గారు అక్కడ కూర్చొని వీళ్ళు పద్దాలని ట్రోల్ చేయడం తప్పించి ఇంకొకటి ఉండదాడు. మీకు దమ్ము ధైర్యం మీరేదో మేము మగాళ్ళలో లేకపోతే తొడలు కొడతారు, మీసాలు తిప్పుతారు, ఇది భగవద్గీత, ఇంకో గీత, నా గీత, ఆ గీత అంటారు కదా. మీకు అంత మగాళ్ళు తోపు తురుములు అయితే, దమ్మున్న మగాళ్ళు అయితే, ఓపెన్ ఛాలెంజ్ దమ్మున్న మగాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డికి మీరు అపోజిషన్ లీడర్ స్టేటస్ ఇచ్చి చూడండి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే కంటెంట్ కి, కాగ్ రిపోర్ట్లకి చెప్పేది పూర్తవుని కాగ్ రిపోర్ట్ మీరు క్రిస్టియనా? భగవద్గీత నీకేం తెలుసు? మీరు ఏమన్నారు? నీకేం తెలుసు? కాదు, కాదు. భగవద్గీత అన్నాడు. భగవద్గీత అన్నాడు. భగవద్గీత ఎవరు తప్పుకున్న మగవాడు? భగవద్గీత